అంటే అలల పోటు లేకుండా తటస్థంగా ఉంటాను, కొంచెం అనుకూలంగా వ్యవహరిస్తా. మీ సైన్యంలో నలుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడికి పూర్వకాలంలో ఋషుల యొక్క వరం ఉంది. విశ్వకర్మ కుమారుడైనటువంటి నలుడు ఇంతకుముందు సర్వ వస్తువుల్ని యజ్ఞయాగాది క్రతువులు చేసే ఋషులయ వస్తువులన్నీ తీసుకొని చెరువుల్లో బావుల్లో వేసేవాట. అప్పుడు వాళ్ళు ఒక అనుగ్రహం ఇచ్చారు, వీడు ఏం వేసినా మునిగిపోకుండా, అంటే వీడు వేయగానే తెచ్చుకోవడానికి వీలుగా వాళ్ళ కంఫర్ట్గా పెట్టుకున్నారు. కనుక ఈ నలుణ్ణి విశ్వకర్మ కుమారుడైనటువంటి నలుణ్ణి అడ్డం పెట్టుకోండి, సముద్రానికి వారధి కట్టుకోండి అంటే అప్పుడు విశ్వకర్మ సహాయం చేస్తాడు మీకని చెప్పి, విశ్వకర్మకు అంశమే నలుడు. దేవతలందరూ కూడా భూమి మీద పుట్టారు కదా, అట్లా విశ్వకర్మ అంశతో నలుడు పుట్టాడు. అప్పుడు సముద్రానికి వారధి వేయమన్నారు. సేతు నిర్మాణం చేశారు. అంటే ఆ సముద్రానికి లంకా ద్వారం దాకా 5 రోజులు చేశారటండి. శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని 5 రోజుల పాటు బ్రిడ్జ్ తయారు చేశారట. మనవాళ్ళు 5 సంవత్సరాలైనా చేయరు. 5 సంవత్సరాలైనా ఇంకా చీరా చేస్తే కఠినంగా కూలిపోతుంటుంది మనం చేసే సేతు. ఇక్కడ రామచంద్రమూర్తి నిర్మించాట. మొదటి రోజు 14 యోజనాలు, మొదటి రోజు. ఆ రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 21 యోజనాలు, నాలుగవ రోజు 22 యోజనాలు, ఇక చివర మిగిలినటువంటి 23 యోజనాలు 5వ రోజు. ఇట్లా 5 రోజుల్లో శతయోజన విస్తీర్ణ లవణ సముద్రానికి వారధి కట్టేశారట. రావణాసురుడి స్థావరమైనటువంటి లంకానగరంలోకి ప్రవేశించడానికిట. ఇట్లా ఎప్పుడైతే సముద్రానికి వారధి కట్టి అందరూ బయలుదేరారట, ఆ సముద్రానికి కట్టినటువంటి వారధి కూడా చాలా విశాలంగా ఉందిట. 8 మైళ్ళు వెడల్పు ఉందిట. అంటే అడ్డ కొలత 8 మైళ్ళుట, పొడవేమో 100 యోజనాలు. అట్లా విశాలంగా, అంటే కోటానుకోట్ల వానరులు పోవాలి కదా, వీళ్ళందరూ వెళ్ళాలంటే అటు ఇటు మూలల్లో కొంతమంది సైన్యం, వానర సైన్యం రక్షిస్తూ ఉంటే ఆ వానరులందరూ కూడా వెళ్ళారట, జయ జయధ్వానాలు చేస్తూ వెళ్ళారట. ఇక్కడే మనకి లోకంలో ఒక కథ ఉంది కదా, ఇది ఉడత. ఈ సహాయం చేస్తుంటే ఉడత కూడా సముద్రంలో ఇసుక తీసి ఆ వారధి మీద వేస్తోందిట. అప్పుడు రామచంద్రమూర్తి ఆ ఉడతను తీసుకొని దాన్ని అనుగ్రహం చూశారట. అందుకనే భారతదేశంలో ఉండే ఉడతలన్నిటికీ 3 గీతలు కనబడతాయి. ఇది సత్యమా కాదా అని మొన్న లండన్ వెళ్ళినప్పుడు చూశా. ఇంత ఉడతలు ఉంటాయి అక్కడ. ఏ ఉడత మీద కూడా గీతలు లేవు. అంటే దీన్ని బట్టి అయినా మనం రామాయణం జరిగిందని నిర్ణయించుకోవచ్చు. అక్కడ ఉండే ఉడతల్లో వీపు మీద ఎక్కడా గీత ఉండదు. మన దగ్గర గీత లేని ఉడత ఉండదు, అక్కడ గీత ఉన్న ఉడత ఉండదు. అంటే రామానుగ్రహం పొందిన, అంటే రామచంద్రమూర్తికి ఏ కొంచెం సహాయం చేసినా ఆ సహాయాన్ని శాశ్వతంగా గుర్తుంచుకొని ఆ జాతి మొత్తాన్ని ఉద్ధరించినటువంటి పరమ ధార్మికుడు రామస్వామి. అట్లా సైన్యమంతా కూడా బయలుదేరిందిట. ఇట్లా వెళుతుంటే ఆ రావణాసుడి దగ్గర ఉండేటువంటి 2 గూఢచారులు ఇప్పుడు వాడు నడుం కట్టారు. వాళ్ళ పేరు శుకుడు, శారణుడు. వీళ్ళిద్దరూ కూడా ఆ సైన్యం మధ్యలో వచ్చారట. అంటే మాయవేషంలో వానరుల మధ్యలో చేరిపోయి అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎట్లా యుద్ధం చేయవాలనుకుంటున్నారు, వీళ్ళు ఎంతమంది, అసలు వీళ్ళ బలం ఏంటి, వీళ్ళ కెపాసిటీ ఏమిటి అని తెలుసుకోవడానికి వెళ్ళారట. రామచంద్రమూర్తి సువేలా పర్వతం దగ్గర ఆగాట. సువేలా పర్వతం దగ్గర మంత్రులతో సమావేశం పెట్టాట. రామమూర్తి అక్కడ ఉన్న సమయంలో రావణాసురుడు ప్రత్యేకంగా సమావేశం పెట్టాడు. విద్యుజ్జిహ్వుడు మాయ అనేవాడు మాయ చేత రామచంద్రమూర్తిని సంహారం చేసినట్లుగా, యుద్ధానికి ముందే చూడండి తమాషా, రామచంద్రమూర్తిని సంహరించినట్టుగా ఆ విద్యుజ్జిహ్వుడు అనేటువంటి వాడు మాయతో తయారు చేసి ఒక పళ్ళెంలో, బంగారు పళ్ళెంలో రామచంద్రమూర్తి యొక్క శిరస్సు ఖండించి తెచ్చినట్టుగా ఇది తీసుకెళ్ళి సీతాదేవికి చూపించాడు. సీతాదేవికి చూపించేటట్టు రావణాసుడు ఏర్పాటు చేశాడు. అంటే అర్థం ఏంటి అంటే రావణాసుడు రామచంద్రమూర్తి అయిపోయింది, యుద్ధంలో వచ్చాడు, వెళ్ళిపోయాడు, కనుక ఇప్పుడైనా సీతాదేవి లొంగిపోతుందేమని మాయా ప్రయత్నం చేశాట. ఇట్లా కృత్రిమమైనటువంటి మాయావిగా చేశాట. సంహారం చేసినట్టుగా కృత్రిమ శిరస్సును తెచ్చి సీతాదేవికి చూపించాట. సీతాదేవి చాలా దుఃఖంతో బాధపడిందిట. రావణాసుడు ఇంత దుర్మార్గుడా అనుకుందట. అప్పుడు విభీషణుడి యొక్క భార్య, ఆమె పేరు సరమ, మహాభక్తుడైనటువంటి విభీషణుడి యొక్క భార్య అక్కడే ఉందిగా లంకలో, ఆమె వచ్చి చెప్పిందిట, ఇదంతా చాలా తప్పు, ప్రస్తుతం రామచంద్రమూర్తి విజయం వైపు ఉన్నాడు, పరాజయం వైపు రావణాసురుడు ఉన్నాడు. ఓడిపోయేవాడు అబద్ధాలు చెప్తాడు, ఎత్తులేస్తాడు, గెలిచేవాడు చాలా ధైర్యంగా ఉంటాడు. కనుక అక్కడ రామచంద్రమూర్తి సముద్రం అవతల చాలా ధైర్యంగా ఉన్నాడు, వీడు చేసే వంకర మాటలు ఇవి, కనుక చివరి ప్రయత్నం సంధి పుట్టిందంటారే, సంధి ప్రాలాపనలాగా చేస్తున్నాడు, రామచంద్రమూర్తికి అపజయం ఉండదని చెప్పారట. ఇట్లా వాడికి లంకానగరంలో 4 ద్వారాలు ఉంటాయట లంకా మహానగరానికి. తూర్పు ద్వారంలో మహాపార్శ్వుడిని,
మహోదరుల్ని, పశ్చిమ ద్వారంలో ఇంద్రజిత్తుని, ఉత్తర ద్వారంలో సుఖసారుల్ని ఉంచేసి ఉత్తర ద్వారంలో రావణాసుడు స్వయంగా కాపలా ఉంటున్నట్ట. ఆ తర్వాత విభీషణుడి యొక్క మంత్రులైనటువంటి అనలుడు, పనసుడు, సంపాతి, ప్రవాతి నలుగురు కూడా విభీషణుడి యొక్క ఆజ్ఞతో పక్షి రూపంలో ధరించి లంకలో ప్రవేశించారట. వీళ్ళు కూడా ప్రయోగం చేస్తున్నారు. అటు రావణాసుడు ఎట్లా మాయ చేశాడో విభీషణుడు కూడా మాయా ప్రయోగం చేస్తున్నాడు. సువేలా పర్వతం మీద ఉన్నటువంటి ఆ రావణాసుడిని చూశాట. ఎవరు? సుగ్రీవుడు. చూసి ఒక్కసారి కోపం వచ్చిందట. కోపావేశంతో ఏం చేశాట సుగ్రీవుడు ఆ ఒక పర్వతం మీద కూర్చొని రావణాసుడు చూస్తున్నట్ట. ఇది సముద్రం దాటి వచ్చినటువంటి సైన్యాన్నంతా ఒకసారి పరిశీలిస్తున్నట్ట. ఏది గోల్కొండ కోటలో ఎత్తుగా ఉంటే అక్కడ కుర్చీ వేసుకొని కూర్చునేవాడు రాజు అని తానేశా అని చెప్తారే, అట్లా రావణాసుడు ఆ సువేలా పర్వతం మీద కూర్చొని చూస్తున్నట్ట. ఎంత సైన్యం ఉంది, ఎవరేం చేస్తున్నారు. ఇట్లా రామచంద్రమూర్తితో పక్కనే కూర్చొని మాట్లాడుతున్న సుగ్రీవుడికి వెంటనే కోపం వచ్చిందిట. కోపం వచ్చి రావణాసుడిని మొట్టమొదటిసారి చూశాడు. సీతాదేవిని, తన ప్రాణమిత్రుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైనటువంటి సీతాదేవిని అపహరించింది ఈ దుర్మార్గుడే అని భావన చేసి వెంటనే ఏం చేశాట, రామచంద్రమూర్తి పక్క నుంచే చెప్పకుండా వేగంగా వెళ్ళిపోయాట. ఎక్కడికి వెళ్ళాడు? పర్వతం మీద కూర్చున్న రావణాసుడి దగ్గరికి వెళ్ళి లోకనాథస్య రామస్య సఖా దాసోస్మి రాక్షస వెంటనే వెళ్ళాట. వెళ్ళేసి ఆ రావణాసుడి యొక్క కిరీటాన్ని కింద పడేసి వేగంగా మళ్ళీ వచ్చేసాట. వెనక్కి బాహుయుద్ధం చేద్దామని సిద్ధపడి మళ్ళీ వెనక్కి వచ్చాట. ఈ విషయాన్ని చూసినటువంటి రామచంద్రమూర్తి సుగ్రీవుడితో అంటున్నాడు, నాయన చాలా తప్పురా, ఇటువంటి ఆవేశం చెయ్యవద్దు. నాకు సహాయం చేయడానికి మీరు ఉండాలే కానీ మీ ప్రాణాన్ని పణంగా పెట్టకూడదు. ఆవేశం ఎప్పుడూ ప్రమాదమే. యుద్ధము ధర్మయుద్ధం చేయాలి, ఆవేశంగా ఏ పని చేయకూడదు అని చెప్పారట. ఆ తర్వాత యుద్ధము ప్రారంభించారండి. వాల్మీకి రామాయణ రీత్యా యుద్ధం ఎప్పుడు మొదలైందంటే రామరావణ సంగ్రామం ఫాల్గుణ బహుళ నవమి, ఫాల్గుణ మాసంలో బహుళ నవమి రోజు యుద్ధం ప్రారంభమైంది. నవమి రోజు ప్రారంభమైంది, అమావాస్య రోజు అయిపోయింది. అందుకనే ఉగాదితో మనం వసంత నవరాత్రులు చేసి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం దశమి రోజు, నవమి రోజు సాయంత్రం చేస్తాం చూసారా. ఇది పూర్వ సంప్రదాయం. అంటే ఏమిటి? సంవత్సరంలో చివరి మాసం ఫాల్గుణ మాసం. ఆ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో, బహుళం అంటే కృష్ణపక్షం, అమావాస్య ముందుకు వచ్చేటువంటి నవమి రోజున యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం ప్రారంభం ఇదం విమానం వైదేహి పుష్పకం నామనామత దివ్యం ధాత్వం. ఇట్లా రావణాసుడు ఏం చేశాడు? ఎప్పుడైతే ఇట్లా రావణాసుడు రామచంద్రమూర్తి యొక్క శిరస్సును తీసుకొచ్చి భయపెట్టి కూర్చోబెట్టాడో, చూపించాడో, వెంటనే త్రిజట అనేటువంటి స్త్రీ సీతాదేవిని ఓదార్చిందిట. ఓదార్చి వెంటనే ఏం చేసిందట, ఈ పుష్పక విమానం కూర్చోమందిట. పుష్పక విమానం ఎక్కి కూర్చోమని చూపించిందిట. ఏమని? పద చూపిస్తాను, సముద్రం దగ్గర ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూపిస్తానని. ఇదం విమానం వైదేహి పుష్పకం నామనామత దివ్యం త్వాం ధారయేన్నేదం యద్యేతౌ గత జీవితం. ఈ దివ్యమైనటువంటి పుష్పక విమానాన్ని ఎక్కువ సీతాదేవి, నీ భర్త జీవించి ఉంటే నువ్వు ఇందులో కాలు పెట్టగలవు. అంటే నువ్వు ముత్తైదు అయితే ఈ దీంట్లో అడుగుపెట్టు. నీ భర్త సంకల్పం మనసులో చేసుకో. ఈ విమానం కదలాలంటే ఇందులో నువ్వు కూర్చోగానే విమానం కదులుతుంది. ఎప్పుడు? నీ భర్త జీవించి ఉంటే. ఇదే గుర్తన్నదట. ఈ విధంగా చెప్పి ఆమెను ఓదార్చిందట.